జై శ్రీమన్నారాయణ. ఒక ముస్లిం వ్యక్తి ప్రతిరోజు పాన్ దుకాణానికి పాన్ తినడానికి వెళ్తుండేవాడు. ఒకరోజు అక్కడ గోడకు వేలాడదీసిన కృష్ణుడి బొమ్మ అతని దృష్టికి పడింది. అతడు పాన్ దుకాణదారిని అడిగాడు, అయ్యా, ఈ బాలుడెవరు, పేరేమిటి అని. పాన్ దుకాణదారి చెప్పాడు, ఇతడు శ్యామ్ అని. ఖాన్ సాహబ్ ఆ చిత్రాన్ని ప్రేమగా చూస్తూ అన్నాడు, బాలుడు ఎంత అందంగా ఉన్నాడు. ముడుచుకున్న జుట్టు, చేతిలో మురళి చాలా మనోహరంగా ఉన్నాయి. కానీ ఇతడు నిలబడిన నేల చాలా గరుకుగా ఉంది, పాదాలకు గాయాలవుతాయి. ఇతనికి చెప్పులు ఎందుకు వేయించరు అని అడిగాడు. పాన్ దుకాణదారి నవ్వుతూ అన్నాడు, నీకు అంత దయ ఉంటే నువ్వే చెప్పులు తీసుకురా అని అన్నాడు. ఆ మాటలు విన్న ఖాన్ సాహబ్ హృదయంలో గాఢంగా ముద్రపడింది. మరుసటి రోజు కృష్ణుడికి చెప్పులు కొనుక్కొని వచ్చి, ఇదిగో చెప్పులు తీసుకువచ్చాను, బాలుణ్ణి పిలువు అన్నాడు. దుకాణదారి చెప్పాడు, ఈ బాలుడు ఇక్కడుండడు, ఇతడు బృందావనంలో ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి అని అన్నాడు. ఖాన్ సాహబ్ అడిగాడు, బృందావనంలో ఎక్కడ ఉంటాడు? అతడు చెప్పాడు, ఇతని పేరు శ్యామ్, బృందావనంలోని బాంగే బిహారీ మందిరంలో ఉంటాడు అని. ఖాన్ సాహబ్ వెంటనే బృందావనానికి బయలుదేరాడు. అక్కడ బాంగే బిహారీ మందిరంలో ప్రవేశించబోతుండగా పూజారి అతన్ని ఆపి, నువ్వు వేరే మతానికి చెందినవాడివి, ఆలయంలోకి ప్రవేశం లేదు అని చెప్పాడు. ఖాన్ సాహబ్ ఆలోచించాడు, నా శ్యామ్ ఎప్పుడో బయటకు వస్తాడు అని ఆలయ గుమ్మం దగ్గరే కూర్చొని వేచి ఉండసాగాడు. రోజంతా గడిచింది, రాత్రి కూడా గడిచింది. తెల్లవారుజామున అతని చెవులకు గజ్జెల శబ్దం వినిపించింది. చుట్టూ చూసినా ఎవ్వరూ కనిపించలేదు. తన పాదాల వైపు చూశాడు. అక్కడ శ్యామ్ అతని పాదాల వద్ద కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసిన ఖాన్ సాహబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ వెంటనే అతడు గమనించాడు, కృష్ణుడు పాదాల నుండి రక్తం కారుతుంది. అతడు కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకుని ప్రేమగా అడిగాడు, బాలక, నీ పేరేమిటి అని. కృష్ణుడు అన్నాడు, శ్యామ్. నీవు ఆలయం నుంచి వచ్చావా, ఆ పాదాలకు గాయాలు ఎలా అయ్యాయి అని అడిగాడు. కృష్ణుడు మృదువుగా అన్నాడు, నేను ఆలయం నుంచి రాలేదు, గోకుల్ నుండి నడుచుకుంటూ వచ్చాను. నీవు నీ హృదయంలో నన్ను ఏ రూపంలో భావించావో అదే రూపంలో నీ వద్దకు రావలసి వచ్చింది. అందుకే నడుచుకుంటూ రావడం వల్ల నా పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయి అని అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విని ఖాన్ సాహబ్ నిజాన్ని గ్రహించాడు. ఓ కృష్ణ, ఓ నా ప్రభు, ఇక నేను నీ వాడని, నీ గుణాలను గానం చేస్తాను, నీపై పద్యాలు రాస్తాను అని సంకల్పించాడు. చరిత్ర చెబుతోంది, 1548వ సంవత్సరంలో జన్మించిన రసఖాన్ అనే కవి ముస్లింగా జన్మించినప్పటికీ శ్రీకృష్ణుడి పరమ భక్తుడిగా మారాడు. భక్తి భావంతో ఆయన రచించిన పద్యాలు ఈ రోజుకి భక్తుల హృదయాలను హత్తుకుంటున్నాయి. అలా ఒక ముస్లిం ఖాన్ సాహబ్ కృష్ణుడి కృపతో మహాభక్తుడై రసఖాన్గా ప్రపంచానికి ప్రసిద్ధి పొందాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.